చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతుడు. లోకమును అందరి మానవులను ప్రేమించి ఆయన శరీరధారిగా భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన నామము ఎన్నిటన్నిటికీ పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధతను కోరుకునేవాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయమును అపవిత్రపరిచిన వారిని ఆయన గద్దించాడు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయము, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని దేవుడు సెలవిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుడుగా జీవించి 33.5 సంవత్సరాల యవ్వన కాలంలో సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పరిశుద్ధుడు. అందుకే శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పిస్తూ, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మొట్టమొదటి అంశాన్ని ఆయన నేర్పించాడు. దేవుని యొక్క పరిశుద్ధతను మనము మన జీవితకాలం అంతా కొనియాడాలి. ఎన్నిటన్నిటికీ పరిశుద్ధతయే ఆయనకు అనుకూలం. అందుకే మీరు పరిశుద్ధులుగా ఉన్నట్టుగా నేను పిలిచాను అని ప్రభువు చెప్తున్నాడు. పిల్లలు, ఆయన పరిశుద్ధుడు, ఆయన కార్యములు పరిశుద్ధమైనవి. మనల్ని పరిశుద్ధులుగా చేయటం కొరకు ఆయన రక్తం చిందించాడు. మనల్ని పరిశుద్ధులుగా జీవింపచేయటం కొరకే ఆయన మరణాన్ని జయించి లేచాడు. ఆయన నీ నుంచి నా నుంచి పరిశుద్ధతను కోరుతున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరుడును ప్రభువును చూడలేడు అని దైవవాక్యం సెలవిస్తుంది. మనం పరిశుద్ధతను ప్రేమిద్దాం. దేవుడు ఎంతటి పరిశుద్ధుడో ఆయన నామాన్ని ఎంతగా గొప్ప చేద్దాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నామం ఎంత పరిశుద్ధమైనదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత మహోన్నతమైనదో గుర్తెరిగిన వారమై ఆయన మనం ఆరాధించాలి. ఆయన పరిశుద్ధతను మనం ప్రార్థించిన ప్రతిసారి కొనియాడి స్తుతించి మహిమపరచాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.